ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినం అనగా మే నెల 30వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ధైర్యంగా సాగిపో దేవుని బిడ్డ. ధైర్యంగా సాగిపో దేవుని బిడ్డ. దేవుని వాక్యం చదువుకుందామండి. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడను రాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి చదవండి. ప్రతి ఉదయం సాయంకాలం మీ కుటుంబంలో ప్రార్థనలు ఉన్నాయండి. ఈ దినం దేవుని వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దినం దేవుని వాక్యం చదువుతున్నారా? దేవుని బిడ్డారా, ఈ సమయంలో చదవబడినటువంటి భాగంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో తన పని నిమిత్తం ఉంచాలన్నంతకాలం జనసమూహపు క్రోధాన్ని ప్రభు అణిచివేశాడు. యూదులు తమలో తాము విభేదించుకున్నారు, దేవదోషం చేశారు. అయినా వారు స్వార్థ ప్రకటన అడ్డుకోలేకపోయారు. విని వారు ప్రభువులో విశ్వాసం ఉంచకుండా ఆపలేకపోయారు. మహాక్రూరులైన వారి మనస్సుని ప్రభు తన స్వాధీనంలో ఉంచుకోగలడు. మానవుల క్రోధం పెళ్ళుబెక్కినప్పుడు అది తనను మహింపరిచేట్లుగా చేయగలదు. అలా చేసి తన గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంటాడు. ముఖ్యంగా తన బిడ్డల కీడు రాకుండా ఆయన క్రూరులైన వారిని అదుపులో ఉంచుతాడు. ప్రభువా, నీ ప్రజలు దాటిపోయేంత వరకు నీ బాహుబలం చేత సముద్రం బండవలే నిలిచిపోయారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీకు హాని చేయాలని ఎవరైనా వస్తున్నారా? దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నిన్ను బాధించేవారు బహుదూరంగా ఉంటారు, భీతి మీకు దూరంగా ఉంటుంది అంటాడు. నీకు విరోధంగా రేపడిన ఈ ఆయుధం వరదలదని యెషయా 54వ అధ్యాయంలో చూస్తున్నాం. దేని బిడ్డ, నీ బాధ్యతను నెరవేర్చినంతకాలం నువ్వు మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువును అనుసరిస్తూ తిన్నగా సాగిపో దేని బిడ్డ. దేనికి భయపడవు, ఎందుకంటే ప్రభువుని మనతో ఉన్నాడు. ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారు నలిగిన రెల్లులాగా మకమకలాడే దీపపు ఒత్తిలా అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి భయపడేవారు మరింతగా భయపడుతుంటారు. అయితే వారు దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే వారి భయాల్ని ఏనుగు నడుస్తున్న దారిలో సాలిగోళ్ల వలె తిరిగిపోతూ ఉంటాయి. ప్రభు అనుమతి లేకుండా ఎవరు మనకు ఎలాంటి హాని తలపెట్టారు. ఒక మాటతో సాతాను పారిపోయేలాగా చేయగల దేవుడు మన దేవుడు. వాడి మనుషులను అదుపులో ఉంచలేడా? నువ్వు వారికి భయపడేదానికంటే ఎక్కువగా వారే నీకు భయపడుతున్నారేమో. కాబట్టి ధైర్యంగా సాగిపో దేవుని బిడ్డ. శత్రువులు ఎదురవుతారేమోని తలస్తున్న నీకు స్నేహితులు కనిపిస్తారు. ఒకరి ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడట. నీ భోజన బల చుట్టూ నీ బిడ్డలు మరి నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధం చేస్తున్న ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ, ధైర్యంగా ప్రభులో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములు ముందుకు సాగుపోమని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామని ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డగా ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగి లేని బిడ్డపై నీ ప్రత్యేక కృప చూపించండి. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రారంభం చేస్తున్నాం తండ్రి. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం. ఈ దినమంతటని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.